హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో రేపు మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది, రైట్? సో ఇంకా అంటే మండే మార్కెట్ కంప్లీట్ అనాలిసిస్, ప్రిడిక్షన్స్, వాటితో పాటు యుఎస్ ఇరాన్ వార్ టైంలో కొనడానికి ఆగస్టు మంత్లో దగ్గరకు వస్తుంది కదా, ఇంకొక సూటబుల్ బెస్ట్ స్టాక్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నారు. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూడాల్సి వస్తే యుఎస్ ఇరాన్ వార్లు చాలా కాన్ఫ్లిక్ట్స్ డే బై డే పెరుగుతూ ఉన్నాయండి. ఇందులో ట్రంప్ గారు నిన్న ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. సడన్గా ఆయన ఆ మీటింగ్లో పడిపోవడం జరిగింది. ఒక హెల్త్ ఇష్యూ అనేది ఇది వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే యుఎస్ ఇరాన్ వారు క్లోజ్ అవుతుందా లేదంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుందా, వీటి మధ్యలో ఏంటంటే ఈ హౌతీస్కిని సౌదీ వాళ్ళకి ఇంకా వారు ఇంకా కాన్ఫ్లిక్ట్ చేస్తున్నారు. వాళ్ళు సపరేట్గా కాన్ఫ్లిక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు యుఎస్ బేసెస్ మీద టార్గెట్ చేశారు ఇరాన్ వాళ్ళు. సో ఇప్పుడు ఈ యుఎస్ బేసెస్ రిలయబుల్గా ఉన్న కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇరాన్ మీద అటాక్ చేయడం అనేది ఒక పెద్ద హెడేక్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇది ఒక మేజర్ డిఫెక్ట్ ఉంది మార్కెట్కి. సో దాంతోపాటు ట్రంప్ టారిఫ్స్ కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే ఈ టారిఫ్స్లో ఒక ఇండియాకి పెద్దగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదు అని చెప్పేసి ట్రంప్ టారిఫ్స్ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇది కనుక చూసుకుంటే రేపు వీటిని చూసుకొని మార్కెట్ కండిషన్ ఎలా ఉంటుంది, ప్రిడిక్షన్ ఎలా ఉంటుందో వెళ్దాం. అది చెప్పడానికి ముందు మన యూట్యూబ్ కామెంట్స్, డౌట్స్ క్లియర్ చేసేసి వెళ్దామండి. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో రాయొచ్చు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి ఆ ప్రతి డౌట్కి. 1 minute. సో మనం ముందు ప్రిడిక్షన్స్ అంటే ఆ డౌట్స్ క్లియర్ చేసేసి నెక్స్ట్ ప్రిడిక్షన్స్కి వెళ్దామండి. యా సార్, గ్రో స్టాక్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా? బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అండి. అసలు మీరు గ్రో స్టాక్ గురించి ఇంకొంచెం ఇది పడ్డా కూడా మీరు చూడండి. ఇప్పుడు తీసుకుందాం అనుకున్న వాళ్ళే అదృష్టవంతులు, ఎందుకంటే కొంచెం పడి బయ్యింగ్ లెవెల్స్కి వచ్చింది. ఇది మ్యాక్స్ మహా అయితే ఇంకా పడ్డా కూడా ఒక 20 రూపీస్ అంతే అండి. ఏం కాదు, పెరిగితే పెరుగుతుంది. సో దీనికి మంచి ఫ్యూచర్ ఉంది. మీరు స్టాండర్డ్గా దీన్ని బేస్ చేసుకుని ఉండండి, కొనుక్కోవచ్చు. మీరు మరీ పడాలి అని వెయిట్ చేస్తే మాత్రం మ్యాక్స్ అయితే 195 లాస్ట్ అండి. 140, సారీ 195 కాదు. సో సో మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. శోభన్ బాబు గారు, నో వాయిస్ క్లారిటీ సార్. వీడియోలో వచ్చిందండి, ఒకసారి చూడండి, నో ప్రాబ్లం. శివకుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. స్వాన్ కార్పొరేషన్ గురించి చెప్పండి. సో స్వాన్ కార్పొరేషన్ అండి 310 దగ్గర ఉందండి. సో ఇప్పుడు దీని బుక్ వాల్యూ అయితే ఎక్సలెంట్ బుక్ వాల్యూ ఉంది. ఫండమెంటల్గా కూడా బాగానే ఉంది. రిటర్న్స్ తక్కువ, కానీ ఇది ఒక లాస్ట్ 1 year బ్యాక్ బాగా మంచి భారీగా పెరిగిందండి, తర్వాత పడిపోయింది. ఇప్పుడు మీరు కొనాలి అంటే మీరు ఆల్మోస్ట్ 330 పైన కొనండి. 330 పైన కొంటే 400, 450, 500 దాకా టార్గెట్ ఉంది. కొనుక్కోవచ్చు అండి, మంచి కంపెనీ కొనుక్కోవచ్చు. రోజా గారు, సార్ ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ 97లో 19.07లో 2930 షేర్స్ తీసుకున్నాను, 20% లాస్లో ఉంది. ప్లీజ్ చెప్పండి. ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ షేర్స్ ఏదైతే ఉందో అది మినిమం దాన్ని 3 years దాకా టచ్ చేయొద్దు. కుదిరితే యావరేజ్ చేసుకొని, చెయ్యకపోయినా నో ప్రాబ్లం. మినిమం 3 years వెయిట్ చేయాలండి కన్ఫామ్. ఎందుకంటే దాని గురించి చెప్పి వీడియో ఓపెన్ కూడా అవ్వడం లేదు, అంటే ఓపెన్ చేయడం లేదు. సో మీరు అసలు ఏం కంగారు పడాల్సిన పని లేదు. శానీ బాయ్ గారు, అవంతి ఫీడ్స్ 1050 215 స్టాక్స్ బై చేశాను, యావరేజ్ చేయాలా చెప్పండి. సో అవంతి ఫీడ్స్ 977 దగ్గర ఉందండి. ఏమి యావరేజ్ చేయొద్దు, మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉంది. ఇది యాక్చువల్గా 1050 పైన కొనాలండి. 1050 కొనాలి. ఒకవేళ యావరేజ్ చేయాలి అంటే 933 దగ్గర చేయండి. 933 ఆ 900 దగ్గర యావరేజ్ చేయండి. ఇప్పుడైతే వద్దు, పెరిగిద్దండి మీకు టార్గెట్. సో 1050 కదా మీరు ఎంట్రీ తీసుకుంది. 1100, 1200 నుండి 1500 దాకా టార్గెట్ ఉంది. కాకపోతే ఒక 6 months టైం పట్టింది, వెయిట్ చేయాలి. A1 లిమిటెడ్ గురించి చెప్పండి హోమ్ శాంతి గారు. A1 లిమిటెడ్ షేర్స్ గురించి చెప్పి అలసిపోయామండి. ఏం పర్వాలేదు, ఇది ఆల్ టైమ్ హైలో ఉండి లోలో ఉంది. ఇప్పుడు మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. సో
టార్గెట్ కూడా బాగానే ఉంది, కాకపోతే రిస్క్ టేకింగ్ కంపెనీస్ అన్నమాట. ప్రమోటర్ 70% ఉన్నారు. కొనాలంటే ఇప్పుడు కొనవచ్చు, ఎందుకంటే తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి రిస్క్ చేయొచ్చు. ఇది పెరిగితేనే ప్రాఫిట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నోళ్ళు ఏవని తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. రామకృష్ణ గారు, సార్ ఐ బైడ్ అవంతి ఫీడ్స్ 20 షేర్స్ ఎట్ 1000, ప్లీజ్ టెల్ మీ ద షేర్ అండ్ టార్గెట్ ప్రైస్. ఏం కాదండి, 1050 పైన తీసుకోవాల్సింది, నో ప్రాబ్లం. సో అవంతి ఫీడ్స్ మీరు వెయిట్ చేయండి, మీకు ఆరామ్సే అవంతి ఫీడ్స్ 1400 దాకా టార్గెట్ ఉందండి. రమేష్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ రెస్పాన్స్ అండ్ గైడెన్స్. ప్లీజ్ టెల్ మీ ద టార్గెట్ ఆఫ్ NIIT TMTS స్టాక్, పర్చేస్ డేట్ 254 అండి. సో అందుకే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్తూ ఉంటానండి. NIIT లెర్నింగ్ సిస్టమ్స్ లిమిటెడ్ అండి. సో 230 దగ్గర ఉందండి. సో స్టాకు ఇది మీరు కొనొచ్చు, ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా బుక్ వాల్యూ అంతా బాగానే ఉంది. సో సో దీనైతే ఆల్మోస్ట్ 33 కంట్రీస్లో ఎస్టాబ్లిష్ అయి ఉందండి. సో మేనేజింగ్ స్ట్రాటజిక్ ఫండమెంటల్గా కంపెనీ పరంగా అన్నీ కూడా బాగుంది. మీరు ఇప్పుడున్న ప్రైస్లో కూడా బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 230 టార్గెట్, ఇది 300 నుండి 350 400 దాకా టార్గెట్ ఉందండి. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అమ్మ. క్రిష్ గారు, హాయ్ సార్, ఫ్రాక్షల్ ఎనాలిటిక్స్ కంపెనీ ప్రజెంట్ ప్రైస్లో ఎంట్రీ తీసుకోవచ్చా? Q1 రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్, ఇట్ ఈస్ గుడ్ టు రిస్క్ టు ఇన్వెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ యాజ్ పర్ యువర్ ప్రజెంట్ గ్లోబల్ సిచ్యువేషన్స్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఈ ఏఐ మీద ఏంటి అంటే, యాక్చువల్గా వరల్డ్ మొత్తం కూడా ఏఐ మీద రన్ అవుతుంది, మనందరికీ తెలుసు. కానీ మధ్యలో కొన్ని ఏఐని ఆపుదామని చెప్పేసి కొన్ని కంపెనీస్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో థింగ్ ఏంటి అంటే, వితౌట్ ఏఐ ఇప్పుడు జనాలకి యూజ్ కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఫ్యూచర్లో దీని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, కొనుక్కోవచ్చు అండి, నో ప్రాబ్లం అండి. దిస్ వన్ ఇస్ ద కరెక్ట్ బయింగ్ రేట్కి రెడీగానే ఉంది. కాకపోతే 820 అబోవ్ కొనండి, 820 అబోవ్ వస్తేనే కొనండి, లేకపోతే మాత్రం కొనొద్దు. కంపెనీ గుడ్ అండి, ఫండమెంటల్గా కూడా గుడ్, మంచి రిటర్న్స్ ఇస్తుంది. బట్ 820 అబోవ్ కొనుక్కుంటే మీకు టార్గెట్ దాదాపు 900 నుండి 1100 దాకా టార్గెట్ ఉందండి. హారిక గారు, గుడ్ ఈవినింగ్ అన్న, గ్రేట్ ప్రిడిక్షన్స్ అండ్ ఇన్ ద వాల్టైలిటీ మార్కెట్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ రైటింగ్ ఏ గ్రేట్ కామెంట్. మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ రెగ్యులర్ అప్డేట్స్, థ్యాంక్ యూ అండి. ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ స్టాక్ ఇప్పుడు బై చేయొచ్చు, ఆ టార్గెట్ ప్రైస్. సంధ్య గారు, బ్రహ్మాండంగా బై చేయొచ్చు అండి. సో టార్గెట్ వచ్చి మీకు నేనైతే 30-40 దాకా ఇస్తున్నాను, వెయిట్ చేయాలి. HCL ఎంట్రీ ప్రైస్ చెప్పండి. అక్కం రెడ్డి గారు, HCL సార్ ఒక్కసారి మీరు దయచేసి తప్పుగా అనుకోకండి, ఏదైనా కామెంట్లో రాసేటప్పుడు కంపెనీ పేరు పూర్తిగా రాయండి సార్. ఎందుకంటే HCLలో మీకు చాలా ఉందండి. HCL ఇన్ఫో సిస్టమ్స్ ఉంది, HCL టెక్నాలజీస్ ఉంది, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఉంది. సో ఇందులో మనం ఏం చెప్పాలి చెప్పండి, మీరే చెప్పండి. సో ఐ థింక్ ఫస్ట్ ప్రియారిటీ హిందుస్థాన్ కాపర్కి ఇస్తున్నాను. కాపర్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, 500 అబోవ్ ఇన్వెస్ట్ చేసుకుంటే 600-700 దాకా టార్గెట్ ఉందండి. చెప్పిడి గారు, వాల్టైల్ మార్కెట్లో కూడా మీలాంటి మెంటర్ గైడ్ అండ్ ఒక బ్రదర్లా గైడ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి, కీప్ వాచింగ్. సో మధుసూదన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అమ్మ. EMS బ్రేక్అవుట్ డన్ ఎట్ 450, బట్ అగైన్ ఫాలింగ్, ఇట్స్ ఫేక్ బ్రేక్అవుట్, ఇట్స్ బౌన్స్ బ్యాక్, ప్రైస్ ప్లీజ్. సో అనుషా కుమార్ గారు, సో సో ఈ ఫేక్ బ్రేక్అవుట్ వీటిని పట్టుకోవాలి అంటేనే మీరు, అందుకే ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పేదండి. సో 403 దగ్గర ఉంది, ఏం కాదు, ఇది యాక్చువల్గా ఫేక్ బ్రేక్అవుటే. బట్ ఇన్వ ఇది డబుల్ బోటమ్ ప్యాటర్న్ తీసుకొని పైకి వస్తుందండి. సో బెటర్ ఏంటి అంటే మీరు 420 అబోవ్ తీసుకోండి. 420 అబోవ్ తీసుకుంటే మాత్రమే పెరిగే అవకాశం ఉంది, లేదంటే ఇది ఇంకా పడితే 350 దాకా పడుతుంది. సో ఓపిక పట్టుకోండి. 430 అబోవ్ తీసుకుంటే 500 630 దాకా 600 దాకా టార్గెట్ ఉందండి. సో ఆల్మోస్ట్ అందరికీ ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను కామెంట్ సెక్షన్స్లో. సో జాగ్రత్తగా ఆలోచించుకొని ట్రేడ్స్ తీసుకోండి, ఎందుకంటే కంగారు పడొద్దు. సో కంగారు పడి ట్రేడ్స్ తీసుకొని క్లమ్సీగా ఫీల్ అవ్వద్దు. ఇంకొకటి, రేపటి ప్రిడిక్షన్కి వెళ్ళే రేపటి ప్రిడిక్షన్ అండి. రేపటి ప్రిడిక్షన్కి మనం
చూడండి, రేపటికి మీకు ఇంట్రాడే స్టాక్స్ ఫస్ట్ ఇచ్చేది టొరెంట్ ఫార్మా అండి. ఇది 4940 బిలో వస్తేనే తీసుకోండి. సో బేరిష్ 4920 నుండి 3850 టార్గెట్ ఉంది, ఎందుకంటే ఇప్పుడే బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో స్టాప్ లాస్ 4973 అండి. టీవీఎస్ మోటార్స్ 3837 దగ్గర బేరిష్ తీసుకోండి. 3810 నుండి 3870 వరకు మీకు టార్గెట్ ఉంది. సో స్టాప్ లాస్ 3873 అండి. ఇండెక్స్ వచ్చేసరికి మళ్ళీ ఇండెక్స్ చూడండి, ఇటువైపు ట్రంప్ గారు కాసేపు పాజిటివ్లో పెడుతున్నారు, నెగిటివ్లో పెడుతున్నారు. సో ఇండియాకి బెనిఫిట్ లాగా వర్డ్స్ ఇచ్చారు. అండ్ అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో సెన్సెక్స్ అందుకే 76,000 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. బ్యాంక్ నిఫ్టీ 56,700 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. నిఫ్టీ 22,700 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ 14,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. పిన్ నిఫ్టీ 26,000 అబోవ్ ఉంటే సి, బిలో ఉంటే పి. సో దీన్నే బేస్ చేసుకోనండి. సో అబోవ్ ఉంటే సి. మ్యాక్స్ ఏంటంటే టూ సైడ్స్కి మూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే మండే మార్కెట్ని మనం డిసైడ్ చేసి ట్యూస్డే మార్కెట్కి వెళ్ళే అవకాశం బాగుంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. హెడ్జింగ్ స్ట్రాటజీస్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఈ టైంలో వాల్టాలిటీ ఉంటుంది, ప్రైస్ డికే చాలా హైగా ఉంటుంది, దాన్ని మైండ్లో పెట్టుకొని ట్రేడ్ చేయండి. సో వితౌట్ ప్రైస్ డికేని కనుక కన్సిడర్ చేయకుండా ట్రేడ్ చేస్తే ఇబ్బంది అవుతుందండి. సో అలాగే మీకు ట్రైనింగ్ కూడా ఆగస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ ఆగస్ట్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. సో 5 మెంబర్స్కి మీకు లైవ్ ట్రేడింగ్ కమ్ ఉంటుంది. సో స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. దీంట్లో ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల మీకు ఈ ప్రీమియం గ్రూప్లో హై యాక్యురసీ ఉన్న ప్రీమియం గ్రూప్లో లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రిడిక్షన్స్ ఉంటాయి. సో దట్స్ అప్ టు యువర్ విష్ అండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూ కెన్ బుక్ యువర్ స్లాట్స్. సో ఎనీవే, మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.